అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో ఒక మంచి పర్సన్ ఉన్నారు. ఈమె పేరేంటో తెలుసు? మీ పేరండి? డాక్టర్ శ్యామ్ జయశ్రీ మామిడిపల్లి సార్. ఓ, శ్యామ్ జయశ్రీ గారు. జయశ్రీ గారు అని పిలుస్తాను నేను. ఓకే. మీ స్పెషలైజేషన్? బీవీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ చాలామందికి అవసరం యాక్చువల్గా. ఏంటంటే ఈరోజు పెట్ లవర్స్ బాగా పెరిగిపోయారు. మీలాంటి వాళ్ళ సేవలు మాకు అవసరం. ఖచ్చితంగా అండి. జయశ్రీ గారు ఈరోజు మా వ్యూవర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ కూర్చొని వాళ్ళ వీడియో చూస్తున్నారంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే పెట్ లవర్స్ ఎక్కువ అయ్యారు. సో అలాంటప్పుడు మీ యొక్క గైడెన్స్ మాకు చాలా అవసరం. జయశ్రీ గారు, మీరు ఏమేం చేస్తుంటారు? మీ క్లినిక్ ఎక్కడ? నమస్కారం అండి అందరికీ. నేను డాక్టర్ శ్యామ్ జయశ్రీ మామిడిపల్లి. అయితే నా క్లినిక్ పేరు సాలిహోత్ర వెటనరీ క్లినిక్, కాకినాడ. సో మా క్లినిక్లో ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్, లైక్ ఇప్పుడు డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, బర్డ్స్ అండ్ రెప్టైల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్కి వీ డూ ట్రీట్మెంట్స్ అండి. ఓకే అండి. ఓకే. ఈరోజు పెట్ లవర్స్ పెరిగారా అండి, తగ్గారా అండి? యాక్చువల్గా డెఫినెట్గా పెరిగారండి. పెరిగారు. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా పెరిగింది. సో ఒకరిని చూసి ఒకళ్ళు పెట్స్ని పెంచుకోవడము చేస్తున్నారు ఈ టైంలో. ఓకే. ఓకే. సో ఏ విధమైన పెట్స్ ఎక్కువ పెంచుకుంటున్నారు మన ఏరియాలో? లైక్ మన ఏరియాలో అయితే డాగ్స్ చాలా వైడ్ రేంజ్ లో పెంచుతున్నారండి. డాగ్స్. ఓకే. 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 ఏ విధమైన డాగ్స్ ఎక్కువగా మన ఏరియాలో పెంచుతున్నారండి? ఎక్కువగా అయితే ఈ రోజుల్లో షిజు బ్రీడ్ చాలా ఎక్కువ పెంచుతున్నారు. ఏం బ్రీడ్ అండి? షిజు. ఓకే. 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 ఇంకా డిఫరెంట్ గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రీడ్స్ కూడా మన ఏరియాలో బాగా పెంచుతున్నారు. ఓకే అండి. ఓకే. ఓకే. సహజంగా డాగ్స్ కి ఏ విధమైన కేర్ తీసుకోవాలండి? ఇంకోటి డెఫినెట్ గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు డాగ్ తెచ్చుకుంటారు ఒక పెట్ షాప్ నుంచో, లేకపోతే సమ్ అడాప్టెడ్ డాగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని డాగ్ హెల్త్ ఆస్పెక్ట్లో ఎంత ఇంపార్టెంటో, లైక్ హ్యూమన్ హెల్త్ ఆస్పెక్ట్లో కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే జూనోటిక్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి. సో అవి ఏంటంటే లైక్ యానిమల్స్ టు హ్యూమన్ అండ్ ఆల్సో హ్యూమన్ టు యానిమల్, వైస్ వర్సా ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ని వీ కాల్ ఇట్ యాజ్ జూనోటిక్ డిసీజెస్. సో వ్యాక్సినేషన్ వేయించడం వల్ల డాగ్కి యూ కెన్ ప్రివెంట్ జూనోటిక్ డిసీజెస్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ హ్యూమన్ టు యానిమల్ అండ్ ఆల్సో యానిమల్ టు హ్యూమన్, వైస్ వర్సా. సో దట్ పబ్లిక్ హెల్త్ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, వెన్ యూ బ్రింగ్ ఎ పెట్, యూ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ ఎ వెట్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ గైడెన్స్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్ అండ్ ఆల్. ఈ వ్యాక్సినేషన్కి టైం, హ్యూమన్ వ్యాక్సినేషన్ అనుకుంటే ఒక చార్ట్ ఇస్తారు పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలు చూసినట్లే. ఇలా పెట్స్ కూడా ఉంటాయండి చార్ట్? ఓకే. పీరియాడిక్గా వేయించుకోవాలి. ఓకే. ఓకే. సో మీ దగ్గర తీసుకొస్తే మీరు వ్యాక్సినేషన్ చేస్తారండి? డెఫినెట్గా. ఓకే అండి. ఓకే. 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 We'll do general checkup and we'll examine the pet properly and I will suggest the vaccination dates and all for your pet. ఓకే అండి. ఓకే. ఓకే. ఇప్పుడు పెట్స్లో సహజంగా మెయిన్గా వచ్చే డిజీజెస్ ఏంటండి? యాక్చువల్గా డాగ్స్ తీసుకున్నట్లయితే మన డాగ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు డాగ్స్ తీసుకున్నట్లయితే లైక్ ఇప్పుడు మేనేజ్మెంటల్ ఆస్పెక్ట్లో ఫస్ట్ థింగ్ ఇక్కడ మేజర్గా వచ్చే కేసెస్ అయితే డెర్మటాలజీ ఇష్యూస్. ఓకే అండి. ఓకే. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో లైక్ వాళ్ళకి హౌ టు ప్రాపర్లీ టేక్ కేర్ ఆఫ్ దట్ డాగ్ అనేది తెలియకపోతే విల్ గెట్ డెర్మటాలజికల్ ఇష్యూస్. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టిక్స్ అనేది మేజర్ ప్రాబ్లమ్. ఇప్పుడు టిక్స్. సో టిక్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్ పెట్ ఓనర్స్కి, అవేర్నెస్ లేకపోతే. సో ఇఫ్ టిక్స్ ఉంటే కనుక లైక్ లాట్ ఆఫ్ ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టిక్ ఫీవర్ కానీ, లైక్ బేబీషియోసిస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్. సో అది వన్ ఆఫ్ ద కాజ్. నెక్స్ట్ ఇంకొకటి, వ్యాక్సినేషన్స్ వేయించుకోకపోవడం వల్ల విల్ గెట్ లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ పార్వో వైరల్ ఎంటరైటిస్ కానీ, కెనైన్ డిస్టెంపర్, దిస్ కైండ్ ఆఫ్ డెడ్లీ డిసీజెస్ ఆర్ దేర్ విచ్ ట్రీట్మెంట్ లేదు దానికి. వన్స్ ఎఫెక్ట్ అయితే లైక్ సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఆర్ ఇఫ్ సర్వైవ్ అయినా ఇట్ విల్ హ్యావ్ సర్టెన్ సిమ్టమ్స్ దట్ ద పెట్ హ్యాస్ టు సఫర్ ఫర్ లైఫ్ లాంగ్. డాక్టర్ జయశ్రీ గారు, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ప్రశ్న ఏంటంటే, నా ఫ్రెండ్స్ చాలామంది ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే డాగ్ ఇంట్లో ఉండటం, తర్వాత నేను పేపర్లో చదివాను కూడా యాక్చువల్గా డాగ్ ఇంట్లో ఉన్నట్లయితే అంత మంచిది కాదు, హ్యూమన్ హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే దాని నుంచి హెయిర్ ఫాల్ వస్తుంది, ఫర్ ఎగురుతుంది, ఫుడ్లోకి వెళ్తుంది, మన ఫుడ్ చైన్లో కలుస్తుందని చెప్పి పేపర్ రిపోర్ట్స్ చాలా సందర్భాల్లో చదివాను. తర్వాత
పెట్ లవర్స్కి పెట్ అంటే ఇష్టం యాక్చువల్గా. న్యూట్రల్గా ఉండే పర్సన్కి అది అంతగా ఇష్టం. దీన్ని ఎలాగ అడ్రస్ చేయగలరు మీరు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఫర్ రిలేటెడ్ క్వశ్చన్. అవునండి, ఫర్ రిలేటెడ్ క్వశ్చన్. సో దీనికి నా ఆన్సర్ ఏంటంటే, లైక్ ఇఫ్ యూ ఏబుల్ టు స్పెండ్ లైక్ అట్లీస్ట్ 20 minutes a day ఫర్ జస్ట్ గ్రూమింగ్ ఎ డాగ్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే దాని ఒంటి మీద ఉన్న ఫర్ కానీ ఏదైనా సరే ఇట్ విల్ ఫాల్ ఆఫ్ వన్స్ యూ గ్రూమ్. ఓకే అండి, ఓకే. అదే ఇఫ్ యూ కాంట్ గ్రూమ్, ఇఫ్ యూ డోంట్ గ్రూమ్, మీరు దాంట్లో టైం స్పెండ్ చేయకపోతే ఏమవుతుంది, లైక్ డైలీ కొంత అమౌంట్ ఆఫ్ ఫర్ అనేది ప్రతి డాగ్కి రిలీజ్ అవుతుంది, అది కామన్. సో డైలీ గ్రూమ్ చేయడం వల్ల ఇట్ విల్ గో ఆఫ్. ఓకే అండి, ఓకే. అదర్వైజ్ ఏమవుతుందంటే, లైక్ మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు డాగ్, సో ఫర్ అంతా ఇంట్లో ఊడిపోతుంది. ఓకే అండి. సో ఇన్ దట్ వే మీరు చెప్పినట్టు ఇట్ విల్ ఇంపాక్ట్. అదర్వైజ్ ఇఫ్ యూ డూ గుడ్ మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్, దట్ వోంట్ బి ఎ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. దట్స్ మై ఒపీనియన్. సో డాగ్ ఇస్ పార్ట్ ఆఫ్ a family. Okay and yes. okay. And one more thing, you have to choose the breed according to your lifestyle. అలా కూడా ఉంది ఏంటండి? ఇప్పుడు మీకు లైక్ గాడ్ డాగ్స్ కావాలనుకోండి, ఓకే, టేక్ ఎ జర్మన్ షెపర్డ్ ఆర్ ఎ డాబర్మ్యాన్, అలాంటి తీసుకోవాలి. yani గాడ్ డాగ్స్ అంటే మన ఇంటిని కాపలా. yes చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ యూటిలిటీ పర్పస్ కూడా వి క్లాసిఫై డిఫరెంట్ డాగ్స్. స్పోర్టింగ్ డాగ్స్, గార్డ్ డాగ్స్, టాయ్ బ్రీడ్స్, లైక్ దట్. ఓకే టాయ్ బ్రీడ్స్ ఆర్ దేర్. పూడిల్, షిజు, ఇవన్నీ టాయ్ బ్రీడ్స్. జయశ్రీ గారు, మీరు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు డాగ్స్ లో వెరైటీస్ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరికి ఒక కౌన్సిలింగ్ కేసు ఒకసారి వచ్చిందండి. వచ్చినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, మా బాబు ఒక డాగ్ని కావాలని అడుగుతున్నాడు, మేము ఇవ్వట్లేదు ఎందుకంటే బికాస్ తన చదువుల్లో వీక్ అయిపోతాడేమో అని భయపడుతున్నామని చెప్పడం జరిగింది. తర్వాత అబ్బాయిని నేను కౌన్సిల్ చేస్తున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే అండి, ఇంట్లో తన రూమ్లో వాళ్ళ పేరెంట్స్తో తెలియకుండా చిన్న అక్వేరియం పెట్టి ఫిషెస్ని పెంచుతున్నాడు. ఎందుకు అని అడిగితే డాగ్ కొనివ్వలేదు కదా అని చెప్పాడు. వాట్ ఈస్ దిస్ కేస్ లైక్? ఎందుకంటారు ఇట్లాగా? ఓకే, ఇట్స్ ఎ కంపానియన్, రైట్? సో ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆ బాబుకి ఒక కంపానియన్ కావాలి, రైట్? సో డాగ్ అడిగారు, సో వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదని ఫిష్ తెచ్చుకున్నారు, రైట్? సో ఇలాంటప్పుడు వాళ్ళు ఒక డాగ్ని అడాప్ట్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా. వెటనరీ యాక్సెస్ ఉండాలి. సో వేరే వాళ్ళు పెంచుకుంటున్నారు కదా అని మనం తెచ్చుకోకూడదు. ఓకే, అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి. ఓకే, లైక్ 1 day 2 days కాదు. ఇప్పుడు ఒక డాగ్ తెచ్చుకున్నారంటే ఇట్స్ ఎ కమిట్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ 12 years. 12 years డాగ్ లైఫ్ అండ్ లైఫ్ స్పాన్ ఇస్ యావరేజ్ ఇస్ 12 years. ఓకే అండి, ఓకే. సో జయశ్రీ గారు, ఇప్పుడు చాలా కేసెస్లో మా బాబు అడిగాడని చెప్పి ఎక్కడి నుంచి ఒక డాగ్ తెచ్చేస్తారు, లేకపోతే షాప్కి వెళ్ళి కొనేస్తారు. సో అలా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చూసీగా ఉంది యాక్చువల్గా. వాట్స్ డాగ్స్ లైఫ్ స్టైల్ అని చెప్పారు మీరు. ఏంటి మన లైఫ్ స్టైల్కి డాగ్కి కనెక్ట్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఏంటంటే వాట్ ఇస్ ఇట్? సో ఇప్పుడు మీరు ఏదైనా గార్డ్ డాగ్స్ అనుకోండి, ఓకే, పర్పస్ ఏంటి? గార్డింగ్ హౌస్. ఓకే. సో అలాంటప్పుడు మీరేంటి, జర్మన్ షెపర్డ్ కానీ, డాబర్మ్యాన్ కానీ 20 breeds ఉన్నాయి. ఓకే. సో ద పర్పస్ అది. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్, రైట్? అంటే జనరల్లీ వెన్ యూ సే దట్ గార్డ్ డాగ్ అన్నప్పుడు అది బయట ఉండాలి అంటే ఏంటి యాక్చువల్గా? నైట్ టైం బయట ఉండాలి ఫర్ గార్డింగ్, రైట్? గార్డింగ్. ఓకే, ఓకే. ఇంట్లో పెట్టుకోవడంలో పాయింట్ లేదు. ఓకే, 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 ఓకే. అలా అని we shouldn't restrict to harsh environment also. ఓకే, ఓకే. దానికి కూడా ప్రాపర్ ప్లేస్ చేయాలి. ఫుడ్ అండ్ వాటర్ కి యాక్సెస్ ఉండాలి, ఆల్వేస్ షెల్టర్ ఉండాలి. ఓకే. సో అది కేర్ తీసుకోవాలి. సో ఎవ్రీ డాగ్ బేస్డ్ ఆన్ ద బ్రీడ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్స్ టు డూ, లైక్ వి షుడ్ ప్రొవైడ్. ఓకే. జయశ్రీ గారు, ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం వీడియోస్ చూసాం, అదేవిధంగా పేపర్లో కూడా చదివాం, సొంత డాగే ఓనర్ని బైట్ చేసే సందర్భాలు. వై ఇట్స్ ఇట్ సో? ఎవ్రీ డాగ్ ఇట్ హ్యాస్ ఇట్స్ బౌండరీస్. ఓకే. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. బైట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే. సమ్ టైమ్స్ స్ట్రెస్, ఓకే, సమ్ టైమ్స్ లైక్ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు, పిల్లవాడు ఉన్నాడు, దాన్ని ఆడించడం ఏదో ఒకటి చేస్తున్నారు, దానికి అది నచ్చలేదు, ఒక సిగ్నల్ ఇస్తుంది డాగ్ ఫస్ట్. ఓకే, ఓకే, సిగ్నల్. బట్ వీ కాంట్ ఏబుల్ టు పెర్సీవ్ ఇట్. ఓకే అండి, ఓకే, ఓకే. ఎట్ దట్ టైమ్ ఇట్ విల్ రియాక్ట్.
ఓకే. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ అనమాట. బైటింగ్ అనేది లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్. సో బైట్ చేసే ముందు డాగ్ చాలా విధాలుగా ట్రై చేస్తుంది, ఇది నాకు నచ్చలేదు, చేయొద్దు, కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే. బట్ అది పర్సీవ్ చేసుకోవడం మన తప్పు. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఇఫ్ అ డాగ్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ లైక్ రేబిడ్ డాగ్, ఓకే. అప్పుడు కూడా బైట్ చేస్తుంది. Okay. బైటింగ్ చేయడానికి రీజన్స్ ఆర్ మల్టిపుల్. ఓకే అండి. ఓకే. ఓకే. బట్ సొల్యూషన్ ఏంటి? ఖచ్చితంగా వీ షుడ్ గెట్ రేబీస్ వ్యాక్సిన్ డన్. ఓకే. యాంటీ రేబీస్ వీ షుడ్ డూ. ఆఫ్టర్ బైటింగ్ ఖచ్చితంగా పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ మనం తీసుకోవాలి. ఓకే అండి. ఓకే. లేకపోతే లైఫ్ థ్రెటనింగ్. రేబీస్ ఇస్ ఏ జూనటిక్ డిసీజ్ కదండి. ఓకే అండి. సో దానికి ట్రీట్మెంట్ లేదు. నో వన్ ఎవర్ ఇన్ హిస్టరీ సర్వే అవ్వలేదు. రేబీస్ తో ఇన్ఫెక్ట్ అయిన ఏ హ్యూమన్ సర్వే అవ్వలేదు ఎక్సెప్ట్ 1%. జీనా జెస్సీ అని వన్ గర్ల్ ఇస్ దేర్. అచ్చా. ఓకే. ఓకే. ఇట్స్ హిస్టరీ. ఓకే. ఇట్స్ ఎ హిస్టరీ. ఓకే అండి. ఓకే. ఎక్సెప్ట్ దట్ గర్ల్ ఎవరు సర్వే అవ్వలేదు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. పెట్ లవర్స్, ఇది కూడా ఒక వార్నింగ్ బెల్. యాక్చువల్గా పెట్స్ ని హేట్ చేయమని చెప్పట్లేదు, దాన్ని లవ్ చేయండి, బట్ విత్ బౌండరీస్ చేసి. మీకు ఇంకొక విషయం సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మన కంట్రీలోనే ఇండియాలో ఒక 3 months పప్, ఓకే, అది బైట్ చేసాక కూడా రేబిస్ రిపోర్ట్ అయింది. ఓకే అండి. ఓకే. ఓకే. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 3 months పప్పినే కదా, మనం ఇంట్లోనే పెంచాం కదా, సో దీనికి ఏం ఇన్ఫెక్షన్స్ ఉండవు అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా వ్యాక్సినేటెడ్ డాగ్ అయినా అన్వాక్సినేటెడ్ అయినా బైట్ చేసినప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్. డాక్టర్ జయశ్రీ గారు, ఇప్పుడు ఏంటంటే నా చిన్నప్పుడు వినేవాడిని, కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలనేవారు. ఈ రోజు కూడా అలాగే ఉందా పరిస్థితి? లేదండి, అటువంటి పద్ధతులు అవేమీ లేవు. ఓకే. సో అదే ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని ఉంది. పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఓకే. అంటే డాగ్ బైట్ అయిన తర్వాత వేయించుకోవాల్సిన వ్యాక్సినేషన్ అన్నమాట. ఓకే అండి. ఓకే. సో అలా ఒక 5 doses యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తారు. సో డేట్స్ ఇస్తాం, డిఫరెంట్ డేట్స్. ఓకే. సో ఆ డేట్స్ లో మనం ఎప్పుడైనా డాగ్ కరిచినప్పుడు వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. ఓకే అండి. ఓకే. సో దట్ మనం కొంచెం సేఫ్ హ్యాండ్స్ లో ఉంటాం అన్నమాట. ఓకే. ఈ ర్యాబీస్ అని చెప్తున్నారు కదా మీరు, ఇది ఓన్లీ డాగ్ ద్వారానే వస్తుందండి? మిగతా యానిమల్స్ ఏమన్నా దీని క్యారియర్స్ లేకపోతే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డాగ్స్ ఒక్కటే కాదండి, లైక్ క్యాట్స్. Oh my god. Okay. And cattle also. Cattle. Yes. Cows and buffaloes if they are infected with rabies. Okay. అదొకటి చూసుకోవాలి. అండ్ బ్యాట్స్. Okay. And donkeys, monkeys, all mammals. We can say all mammals. Okay and okay. Except rodents కాదు. Okay. Cats, dogs and cattle, bats. ఇప్పుడు మనం ఇంట్లో పెంచే క్యాటిల్ కూడా అందుకేనండి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన, టైమ్లీ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఓకే. ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటారు యాక్చువల్గా? త్రూ డాగ్ బైట్ అండి. ఓకే. చాలా రేర్గా ఏరోజాల్ ట్రాన్స్మిషన్ కూడా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇప్పుడు సమ్ యూత్ దే విల్ డూ సమ్ అడ్వెంచర్స్, రైట్? అవునండి. కేవ్స్ లోకి అలా వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే వేరే బ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి అక్కడ. అవునండి. సో అలాంటి చోట్ల ఏంటంటే ఏరోజాల్ ట్రాన్స్మిషన్ కూడా రిపోర్ట్ అయింది. అంటే డాగ్ బైట్ లేకుండానే సమ్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ విత్ రేబీస్ అన్నమాట. సో అందుకని మనం ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు, అలాంటి కేవ్స్, బ్యాట్స్, డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అండి. ఓకే అండి. డాక్టర్ జయశ్రీ గారు, ఇప్పుడు ఏంటంటే డాగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక వీడియో ఎక్స్క్లూజివ్గా డాగ్స్ చేద్దాంలేండి. ఇప్పుడు ఏంటంటే క్యాట్స్ కూడా పెంచుకుంటున్నారు కదండి ఇప్పుడు. సో అది క్రేజ్ ఉందా లేదా ఏంటి? వాట్ ఈస్, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ క్యాట్స్, పెట్ క్యాట్స్? సేమ్ స్టోరీ యాస్ డాగ్స్ అండి ఇది కూడా. సో క్యాట్స్ కి కూడా మనం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. సో ఇది చాలా మందికి తెలియదు. సో డాగ్స్ అంటే రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది కాబట్టి సో వ్యాక్సినేషన్ రిగార్డింగ్ వెటనరీ హెల్త్ చెకప్స్ అవన్నీ చేయించుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్యాట్స్ అనేవి క్లినిక్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి. సో దానికి కూడా వెటనరీ యాక్సెస్ ఉండాలి. వ్యాక్సినేషన్స్, డీవార్మింగ్స్ అన్ని రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి. సో క్యాట్స్ నుంచి కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్
డిసీజెస్ ఉన్నాయి వచ్చే ఉన్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ క్యాట్ నుంచి మనకు హ్యూమన్ కి మోస్ట్ కామన్ అండి. జూనోటిక్ డిసీజ్, రేబీస్ ఆల్సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. జయశ్రీ గారు మీరు స్టార్టింగ్లో రెప్టైల్స్ అని చెప్పారు. అవును. నేను మళ్ళీ అడగాలనుకుంటున్నాను, ఏంటి రెప్టైల్స్ని పెంచుకుంటారా, పెంచుకోవచ్చా ఇండియాలో? వాట్ ఇస్ దిస్ అండి? పెంచుకోవచ్చు అంటే దేర్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్ అండి. రెస్ట్రిక్షన్ ఉంది. ఓకే అండి. అంటే లైక్ ఇండియన్ స్పీషీస్ మనం పెంచుకూడదు. ఎగ్జోటిక్స్ వి కెన్. ఓహో, ఎగ్జాటిక్స్ అంటే ఏంటి? వాట్స్ ద డిఫరెన్స్ లైక్ అండి? ఇప్పుడు స్లైడర్ టర్టిల్స్ అని ఉంటాయి, రెడ్ ఇయర్డ్ స్లైడర్ టర్టిల్స్. ఓకే. some iguanas, okay, species which are not native to India, we can grow and ఓకే ఇంట్లో పెంచుకో. జయశ్రీ గారు కొన్ని వీడియోస్ చూసాను, స్నేక్స్ యాక్చువల్గా వైట్ కలర్ ఎల్లో కలర్ స్నేక్స్. వాట్ ఇస్ దిస్ లైక్? ఇస్ ఇట్ నాట్ పాయిజనస్ అండ్ యాక్చువల్గా ఎగ్జాటిక్ స్నేక్స్ అండి? స్నేక్స్ లో మళ్ళీ మనకి 2 kinds of snakes ఉంటాయి కదా, లైక్ పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్. ఓకే. సో నాన్ పాయిజనస్ స్నేక్స్ కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. ఓకే. బట్ లైసెన్స్ తీసుకోవాలి. ఓకే అండి. ఓకే. జయశ్రీ గారు, ఇప్పుడు మన డాగ్స్ మాట్లాడుకున్నాం, క్యాట్, రెప్టైల్స్, బర్డ్స్ సంగతి ఏంటంటే బర్డ్స్ కూడా చూస్తారా మీరు? బర్డ్స్ కూడా మేము చూస్తామండి. చూస్తారు. ఓకే ఓకే ఓకే. డిఫరెంట్ మకావ్స్, ఆఫ్రికన్ గ్రేస్, సన్ క్యూనూర్స్, బడ్జీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ చూస్తామండి క్లినిక్ లో. ఓకే ఓకే. ఇవన్నీ ఇప్పుడు కాకినాడలో పెంచుకుంటున్నారా? కాకినాడలో పెంచుతున్నారండి. ఓకే ఓకే. మీ క్లినిక్ వస్తే దానికి కూడా మీకు ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. సో బర్డ్స్ పెంచుకోవడం కూడా ఒక ఫన్ యాక్చువల్గా. వెరీ గుడ్ వెరీ గుడ్. పోవడం క్రాసింగ్కి కొంతమందికి దొరుకుతుంది. తర్వాత ఇది కొంతమంది కమర్షియల్గా చేస్తుంటారు, కొంతమంది ఫ్రెండ్లీగా చేస్తూ ఉంటారు. సో దీని మీద మిస్ ఏంటండి? ఓకే, ఇప్పుడు బ్రీడింగ్ అనేది చాలా కమర్షియల్ థింగ్ అయిపోయిందండి. ఓకే. సో నేనైతే ఎక్కువ బ్రీడింగ్ సేమ్ రిపీటెడ్గా ఒకటే మేల్ అండ్ ఫీమేల్ క్రాస్ చేయడము, లేకపోతే వాటి పప్పీస్ని మళ్ళీ మదర్కి ఆర్ ఫాదర్కి క్రాస్ చేయడం జరుగుతుంది. సో ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఇన్బ్రీడింగ్ డిప్రెషన్లో ఏంటంటే లాట్ ఆఫ్ జెనెటిక్ ఇష్యూస్, పుట్టే బేబీస్లో విల్ గెట్ లాట్ ఆఫ్ జెనెటిక్ ఇష్యూస్. సో నేనైతే అది అంతగా ఎంకరేజ్ చేయను. ఒకటే బ్రీడ్, డిఫరెంట్ ప్లేస్. ఓకే. యూ షుడ్ హ్యావ్ జెనెటిక్ వేరియేషన్. అప్పుడే ఆఫ్ స్ప్రింగ్ కూడా చాలా హెల్దీగా, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమీ లేకుండా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. నైస్. జయశ్రీ గారు, మీ క్లినిక్లో మీరు ఇచ్చే సర్వీసెస్ ఏమిటండి? నా క్లినిక్లో లైక్ డీవార్మింగ్, రెగ్యులర్ వ్యాక్సినేషన్ ఫర్ క్యాట్స్ అండ్ డాగ్స్, అండ్ ఏవియన్ ట్రీట్మెంట్స్, అండ్ రెప్టైలియన్ ట్రీట్మెంట్స్, అండ్ minor and major surgeries, exclusive clinical services only. Exclusive clinical services. జయశ్రీ గారు, హోమ్ బేస్డ్ సర్వీస్ చేస్తారు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐ డూ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తారు. సో మీకు కావాల్సి జయశ్రీ గారిని కాంటాక్ట్ చేయండి. నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. యాక్చువల్గా కాంటాక్ట్, షీ ఈస్ వెరీ గుడ్ అట్ అవర్ సర్వీసెస్ అండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే ఈరోజు జయశ్రీ గారితో కూర్చొని ఇంత టైం మాట్లాడానండి. సో జయశ్రీ గారు, ఇలాగా మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించారండి. ఎందుకంటే పెట్ లవర్స్కి ఈ యొక్క వీడియో బాగా పనిచేయాలి. చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకా మా ఛానల్కి వచ్చి డీటెయిల్డ్గా ఒక్కొక్క పెట్ గురించి మనం వీడియో చేయాలండి. సో ఓకేనండి. థ్యాంక్ యూ.